This is Medical Coder RS, where every code tells a story. Hi guys, welcome to the Medical Coder. First of all, అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో ఈరోజు వచ్చి గైడ్లైన్స్ క్యాన్సర్ రిలేటెడ్ నేర్చుకుందాము. క్యాన్సర్ రిలేటెడ్ గైడ్లైన్స్ చాలా హ్యూజ్ ఉంటాయి. సో 1 by 1 క్లియర్గా తెలుసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ మీన్స్ అబ్నార్మల్ growth of cells uncontrollably, and it can spread one organ to another organ also. So while leading neoplasm, 4 specifications ఉన్నాయి, 4 types. First one benign, next one in situ, third one malignant, fourth one uncertain histological behavior. సో బెనైన్ వచ్చేసరికి నాన్ క్యాన్సరస్ గ్రోత్ సెల్స్ అండ్ నో స్ప్రెడింగ్ నేచర్. నెక్స్ట్ వన్ ఇన్సైతు వచ్చేసరికి ఏమో ఇట్ ఈస్ ఎ క్యాన్సరస్ గ్రోత్ సెల్స్ బట్ నో స్ప్రెడింగ్ నేచర్. అండ్ నెక్స్ట్ వన్ మ్యాలిగ్నెంట్, ఇట్ ఈస్ ఎ క్యాన్సరస్ సెల్ అండ్ హ్యావింగ్ స్ప్రెడింగ్ నేచర్ ఆల్సో. అండ్ ఫోర్త్ వన్ అన్సర్టెన్ హిస్టాలజికల్ బిహేవియర్, మీన్స్ బేస్డ్ ఆన్ ది సెల్స్ ప్రొవైడర్ అనేది ఎయిదర్ అది బినైనా లేదా మ్యాలిగ్నెంటా ఇన్సైటు అనేది కనిపెట్టలేకపోతే బై డాక్యుమెంటేషన్, బై క్లినికల్ ఎవిడెన్స్, ద ప్రొవైడర్ ఇట్ సెల్ఫ్ నాట్ ఫైండింగ్ వాట్ ఈస్ ద టైప్ ఆఫ్ దట్ సెల్. సో ఇది ఫోర్త్ది. సో డిఫరెన్స్ అనేది మీకు అర్థమైంది అనుకుంటా, బేసిక్గా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్లు. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్. సో లీడింగ్ వచ్చేసరికి ఎప్పుడైనా సరే నియోప్లాజం లీడ్ చేసేటప్పుడు ఫస్ట్ డైరెక్ట్ ఆల్ఫాబెట్ ఇండెక్స్లో లీడ్ చేయాలి. తర్వాత దాని నుంచి వచ్చే లీడింగ్ బట్టి మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. అండ్ కొన్ని హిస్టాలజికల్ టర్మ్స్ ఉంటాయి, లైక్ అడినోమా, కార్సినోమా. సో ఇలాంటి వర్డ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో చూడాలి. అడినోమా, అక్కడ దాని పక్కన స్పెసిఫికేషన్ ఉంటుంది, సి ద సైట్ విత్ బినైన్ ఆర్ మ్యాలిగ్నెంట్ ఇన్సైతు అని స్పెసిఫిక్గా ఉంటుంది. సో ఇలాంటి హిస్టాలజికల్ టర్మ్స్ వచ్చినప్పుడు, అడినోమా, కార్సినోమా లాంటి వర్డ్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు ఆల్ఫాబెటిక్ ఇండెక్స్లో లీడ్ చేసిన తర్వాతనే టేబులర్ ఇండెక్స్కి వెళ్ళాలి. సో ఇప్పుడు గైడ్లైన్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ అడ్మిషన్ ఎన్కౌంటర్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ ప్రైమరీ సైట్. సో ప్రైమరీ సైట్ అని ఎందుకు అన్నారంటే, యాక్చువల్లీ క్యాన్సర్ అనేది స్ప్రెడ్డింగ్ నేచర్ ఉంటుంది. సో ఒక సైట్లో వచ్చినప్పుడు అది ఇంకో సైట్కి, ఒక ఆర్గానిజంకి వస్తే ఇంకో ఆర్గానిజంకి స్ప్రెడ్ అవుతుంది. సో ఇలా ఫస్ట్ వచ్చిన క్యాన్సర్ సైట్నేమో ప్రైమరీ సైట్ అని, దాని తర్వాత నుండి స్ప్రెడ్ అయిన నెక్స్ట్ సైట్కి వెళ్తే అది సెకండరీ సైట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్స్ నుండి బ్రెస్ట్కి వెళ్ళింది అనుకోండి. సో ఇక్కడ లంగ్స్ అనేది ప్రైమరీ సైట్, బ్రెస్ట్ అనేది సెకండరీ సైట్ అవుతుంది. సో ఇదండి ప్రైమరీ సైట్ అంటే సెకండరీ సైట్ అంటే డిఫరెన్స్. ఓకే, సో ఫస్ట్ ఈ రూల్, అడ్మిషన్ ఫర్ ట్రీట్మెంట్ ఫర్ ప్రైమరీ సైట్ అన్నప్పుడు, సో పేషెంట్ హ్యావింగ్ ప్రైమరీ సైట్ అండ్ సెకండరీ సైట్ క్యాన్సర్స్, బట్ ఆ ట్రీట్మెంట్ అనేది ప్రైమరీ సైట్కి అయినప్పుడు, సో ఇక్కడ పీడిఎక్స్ వచ్చేసి ప్రైమరీ సైట్ కోడ్ ఇవ్వాలి. బట్ వన్ ఎక్సెప్షన్ ఉంది, అదేంటిదంటే పేషెంట్ కనుక కీమోథెరపీ కానీ, ఇమ్యూనోథెరపీ కానీ, ఇలాంటి రేడియేషన్ థెరపీ కానీ అడ్మిషన్ అయినప్పుడు, హాస్పిటల్కి వచ్చినప్పుడు, అప్పుడు పీడిఎక్స్ అనేది Z51 అనేది రిలేటెడ్ ఎన్కౌంటర్ ఫర్ కీమోథెరపీ లైక్ ఈ కోడ్ ఇవ్వాలి. దాని తర్వాత దట్ కండిషన్ క్యాన్సర్ కోడ్ ఇవ్వాలి. సో అది ఎక్సెప్షన్. అండ్ నెక్స్ట్ గైడ్లైన్, అడ్మిషన్ ఎన్కౌంటర్ ఫర్ ట్రీట్మెంట్ ఆఫ్ సెకండరీ సైట్ మీన్స్ patient having primary site and a secondary site condition, but here the treatment is towards to the secondary site ana means secondary site ki treatment aithe, so appudu secondary site anedi pdx ivvali, primary site anedi sdx ivvali. సో ముందు గైడ్లైన్లో వచ్చేసరికి అది ప్రైమరీ సైట్కి ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి ప్రైమరీ సైట్ కోడ్ పీడిఎక్స్ ఇస్తాం. ఇక్కడ సెకండరీ సైట్కి ట్రీట్మెంట్ అవుతుంది కాబట్టి సెకండరీ సైట్ని పీడిఎక్స్ ఇస్తాం. సో ఇదండి ఈరోజుకి కొన్ని గైడ్లైన్స్ తెలుసుకుందాం. రిమైనింగ్ గైడ్లైన్స్ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. చెప్పాను కదా, నియోప్లాజం రిలేటెడ్ గైడ్లైన్స్ అనేవి చాలా హ్యూజ్ ఉంటాయి. సో కొద్దిగా నేర్చుకుందాము.
సో నిన్నటి క్విజ్ క్వశ్చన్ వచ్చేసరికి పేషెంట్ కేమ్ ఫర్ టెస్ట్ ఫర్ COVID-19. సో అప్పుడు కోడ్ ఏది ఇస్తామంటే బి Z11.52. ఓకే, ఏ ఆప్షన్ అనేది దట్ ఈస్ ఏ కోడ్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ COVID-19. సో ఈరోజు క్వశ్చన్ వచ్చేసరికి పేషెంట్ హ్యావింగ్ ప్రైమరీ సైట్ క్యాన్సర్ అండ్ సెకండరీ సైట్ క్యాన్సర్ అండ్ హియర్ ద ట్రీట్మెంట్ గివింగ్ టు ద సెకండరీ సైట్. సో విచ్ సైట్ విల్ గివ్ యూ యాజ్ ఎ PDX? ఏ ఆప్షన్ ఏ ప్రైమరీ సైట్, ఆప్షన్ బి సెకండరీ సైట్. సో మీకు ఆన్సర్ తెలిసినట్టయితే కామెంట్లో చెప్పండి. అండ్ మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని మీరు అనుకుంటే ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి.